పల్లవి రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ కుదరకపోవడంతో ఒక లెటర్లో మామయ్య మీతో మాట్లాడాలి అని రాసి ఒక పాపకిచ్చి ఈ లెటర్ని రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వమని చెప్తుంది. ఇంకా పాప తీసుకుని వెళ్ళి ఆ లెటర్ని ఇవ్వడంతో మామయ్య ఒకసారి నేను మీతో మాట్లాడాలి అని పల్లవి చెప్తూ ఉంటుంది. పైకి అని అనడంతో పైకి రండి మామయ్య అని పిలిస్తే రాజేంద్ర ప్రసాద్ పైకి వెళ్తాడు. ఇంకా అలా మాట్లాడుతుంటే ఏంటి మామయ్య అసలు ఏం చేస్తున్నారు మీరు, నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా అందరి విషయాలు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇంకా ప్లీజ్ మామయ్య వద్దు మామయ్య అని పల్లవి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా దాంతో రాజేంద్ర ప్రసాద్ వినకపోవడంతో నీ గురించి మొత్తం కమల్కి కూడా చెప్పేస్తానమ్మా, కమల్ కమల్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా దాంతో పల్లవికి చాలా కోపం వచ్చి ఇంకా రాజేంద్ర ప్రసాద్ వెనక్కి తిరిగి ఉండగానే ఇట్లా నెట్టేస్తుంది పైనుంచి. దాంతో అతను కింద పడిపోతాడు. కింద ఉన్న వాళ్ళందరూ అలా చూసి రాజేంద్ర ప్రసాద్ కింద పడిపోవడం చూసి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ మామయ్య గారు అంటూ పరుగులు పెడుతూ వచ్చి అసలు ఎందుకు ఇలా కింద ఎందుకు పడిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ చుట్టూ అతని గురించి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు. మరోవైపు పల్లవి నెమ్మదిగా పైనుండి కిందికి దిగుతూ వస్తూ ఉంటుంది.